బెట్టింగ్ యాప్స్ పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి ఏ వీడియోలు పెట్టారో చూస్తామన్నారు. ముందుగా ఆధారాలను సేకరించి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బు సంపాదించొచ్చు అంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతున్నారని, అలా ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోషన్స్ చేయవద్దని హెచ్చరించారు డీసీపీ. ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ ఎథిక్స్ లేని చెత్త వీడియోలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీపీ అతనిపై నిఘా పెంచామన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీసీపీ విజయ్ కుమార్. సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం పైన ఒక క్రిమినల్ కేసు నమోదైంది. ఒక 11 మంది ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో సామాన్య జనాలకు, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యువతకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనే ఆశ చూపించి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తూ కనపడ్డారో వాళ్ళని గుర్తించి ఒక సోషల్ రైట్స్ యాక్టివిస్ట్ ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఈ పంజాగుట్ట ఏరియాలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ వేరే వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా యూత్ వేరే వేరే కోచింగ్ కోసం వస్తారు. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలను వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టే షార్ట్స్ను, రీల్స్ను చూస్తూ ఉంటారు. తర్వాత క్రికెట్ సీజన్లో క్రికెట్ బెట్టింగు, మిగతా సీజన్లో వేరే అదర్ బెట్టింగ్స్ అన్నీ వీళ్ళు ఆడి చాలా డబ్బులు కోల్పోతున్నారు అనేది ఆయన గుర్తించి కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే 11 మంది మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఏమేమి వీడియోలు పెట్టారు, ఇదంతా క్షుణ్ణంగా పరిశీలించి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఇది ఇల్లీగల్, ఇది అక్రమము, ఇట్లాంటి పనులు ఎవరు చేయకూడదని మేము వాళ్లకు ఖచ్చితంగా నిర్దిష్టంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. నిన్ననే కేసు బుక్ అయింది. ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్షన్ జరుగుతుంది. దాని తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని ఒక్కరొక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళపైన ఏం ఎవిడెన్స్ ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా లేకపోతే అరెస్ట్ చేయడమా అనే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ఈ బెట్టింగ్కు పాల్పడి చాలా డబ్బులు కోల్పోయారనేది అది వాస్తవం. అది తర్వాత చాలామంది అక్కడక్కడ అప్పుడప్పుడు సూసైడ్ కూడా చేసుకున్నారనేది కూడా వాస్తవము. ఇప్పుడు ఈ ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే పరేషాన్ బాయ్స్ అనే ఒక ఈ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్లను పెట్టి చాలా ఆ అకౌంట్ల ద్వారా కూడా చాలా గలీజ్ వీడియోలు కూడా ఎటువంటి మొరాలిటీ, ఎథిక్స్ లేకుండా ఆయన చాలా చిన్న పిల్లల్ని కూడా దాంట్లో వీడియోలలో వాడుకొని చాలా విచిత్రంగా ప్రవర్తన చేపిస్తూ ఓన్లీ సబ్స్క్రైబర్షిప్ పెంచుకొని, ఈ వ్యూవర్షిప్ పెంచుకొని డబ్బుల సంపాదన కోసం మాత్రమే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు అనేది కూడా మన దృష్టికి వచ్చింది. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ ఇమ్రాన్ లాంటి వ్యక్తులు వాళ్ళందరిపైన నిఘా పెంచినాము. అదేవిధంగా ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి నిన్న బుక్ అయిన ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఉంది. అతను సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సామాన్య జనాలకు, యువతకు వాళ్ళని మిస్లీడ్ చేసే విధంగా, వాళ్ళని తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గురించి ఏదైనా వీడియోలు పెట్టాడా లేడా అనేది కూడా ఇప్పుడు సమాచార సేకరణ జరుగుతుంది. దాని తర్వాత చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం.